హలో పీపుల్, నమస్తే. మీలో ఎంతమంది పాల మీదున్న మీగడ అదే మలాయిని యూస్ చేస్తారు? నేనైతే నా డైలీ రొటీన్‌గా ఒక 2 టైప్స్‌గా యూస్ చేస్తాను. ఎలా అంటే నేను డైలీ పాల మీదున్న మీగడని కలెక్ట్ చేసి ఒక బాక్స్‌లో పెట్టుకొని, బాక్స్ ఫిల్ అయిన తర్వాత దాన్ని వెన్నలాగా చేసి హోమ్‌మేడ్ నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ పాల మీద మీగడ ఎక్కువ రావడానికి ఒక టిప్ చెప్తాను. ఏంటంటే పాలను బాగా బాయిల్ చేసి కొంచెం వార్మ్ అయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి. పాల మీద మీగడ చాలా వస్తుంది. ఇంకా ఎలా యూజ్ చేస్తానంటే ఐస్ క్యూబ్స్‌లో పెట్టుకొని ఒక 2 అవర్స్ తర్వాత ఐస్ క్యూబ్ ఫార్మ్ అవుతది కదా! అది నా ఫేస్ మీద జెంటిల్‌గా అప్లై చేస్తాను. అది మన స్కిన్‌ని చాలా హైడ్రేటింగ్‌గా ఉంచుతుంది. ది బెస్ట్ మాయిశ్చరైజర్ అని చెప్పొచ్చు. సో, నేనిట్లా ఈ 2 వేస్‌గా పాల మీద మీగడని యూజ్ చేస్తాను. మీరెలా యూజ్ చేస్తారన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలి అన్నది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఇట్లా పాల మీద మీగడ ఐస్ క్యూబ్‌ని మనం డైలీ మన స్కిన్‌ని ఇట్లా జెంటిల్‌గా మసాజ్ చేస్తూ ఉన్నామనుకో, మన స్కిన్ ఎప్పుడూ హైడ్రేటింగ్‌గా, ఫ్రెష్‌గా, క్లీన్‌గా ఉంటుంది. ఇట్లా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ అది కొంచెం డ్రై అయ్యేంత సేపు ఉంచుకొని తర్వాత వార్మ్ వాటర్‌తోటి వాష్ చేసుకోవాలి. మనకది కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తది. సో, చాలా వాటర్‌తో వాష్ చేసుకోవాలి. వీలైతే ఫేస్ వాష్ కూడా యూజ్ చేయండి మరీ మీకు జిడ్డుగా అనిపిస్తే. ఒకసారి ఈ టిప్ మీరు కూడా యూజ్ చేసి ఎలా ఉందన్నది నాకు చెప్పండి.